సింగరేణి వార్షిక లక్ష్య సాధనకు వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ లోకి వాన నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతపై ప్రభావం పడింది. దీంతో సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సింగరేణిలో గత నెలలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 45.43 లక్షల టన్నులకు గాను నెలాఖరు నాటికి 37.62 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో సింగరేణి సంస్థ 263.90 లక్షల టన్నులకు గాను 247.03 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 94% లక్ష్యాన్ని నమోదు చేసింది. ఆగస్టులో కేవలం 83% బొగ్గు ఉత్పత్తి రాగా మేనేజ్మెంట్ను ఆందోళన కలిగించింది. అండర్ గ్రౌండ్ మైన్ల నుంచి 81%, ఓసీపీల నుంచి 95% బొగ్గు ఉత్పత్తి జరిగింది. సుమారు 9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వర్షాల కారణంగా కోల్పోయింది. మరోవైపు రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీయాల్సి ఉండగా వర్షాలు కురిసిన రోజుల్లో కనీసం 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని కూడా తీయలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు మందమరి ఏరియాలో ఓబీ కాంట్రాక్టు కార్మికులు వేతనాల కోసం సమ్మెకు దిగడంతో బొగ్గు వెలికితీతపై తీవ్ర ప్రభావం పడింది. గత నెలలో భారీ వానలతో సంస్థకు సుమారు 300 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. గత నెలలో వరుసగా పడిన వానలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో వారిలోకి వెళ్లకుండా యాడ్లోనే ఉండిపోయారు. జల్లులు పడడంతో ఓసీపీ క్వారీలో రోడ్లు బురదమయంగా మారడంతో మైనింగ్ ఆపరేషన్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రోజుల పాటు బొగ్గును బయటకు తీయలేదు. ఓసీపీ క్వారీల్లోకి భారీగా వరద చేరుతుండగా పనులన్నీ ఆగిపోయాయి. ఓసీపీలో నీటిపై తేలాడే ఫ్లోటింగ్ పంపులను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. వానలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉద్యోగుల సమయం ముగిసే వరకు గని వద్దనే ఉండి వెనక్కి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగానే యార్డ్లో నిల్వ ఉంచిన బొగ్గును నామమాత్రంగా రవాణా చేశారు. వరుస వానలతో సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్లపై ఆధారపడినప్పటికీ కార్మికుల గైర్హాజరు కావడంతో ఉత్పత్తి టార్గెట్ను చేరుకోలేదు. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీపీలు, 22 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉన్నాయి. అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి ఓపెన్ కాస్ట్ల నుంచే వస్తోంది. గత నెలలో సుమారు 20 రోజుల పాటు వర్షాలు పడ్డాయి. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాల్సి ఉండగా 1.85 లక్షల టన్నుల బొగ్గు కూడా రాలేదు. యావరేజ్గా 1.57 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. ఇల్లందు ఏరియాలో 127%, కొత్తగూడెం ఏరియాలో 100% ఉత్పత్తి సాధించాయి. రామగుండం 3 ఓసీపీలో 99%, రామగుండం 2 ఓసీపీలో 92%, రామగుండం 1 ఓసీపీలో 79%, మందమరి ఏరియాలో 76%, మనుగూరులో 67%, భూపాలపల్లి ఏరియాలో 67%, అడ్రియాల ప్రాజెక్టులో 63%, శ్రీరాంపూర్ ఏరియాలో 59% చొప్పున ఉత్పత్తి సాధించాయి. బెల్లంపల్లి ఏరియాలో అత్యల్పంగా 48% మాత్రమే ఉత్పత్తి సాధించడం సింగరేణి సంస్థను ఆందోళనకు గురిచేస్తుంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఓపెన్ కాస్టుల్లో రికార్డు స్థాయిలో మట్టి తొలగిస్తే ఈ ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి పెరిగి లక్ష్య సాధన సాధ్యమవుతుంది.